సమరం. గాజువాక పిల్ల నేను గాజులో లంగాదా, గాజువాక పిల్ల మేము గాజులో లంగాదా, నువ్వు ప్లాస్టిక్ గాజు కాదా, నువ్వు స్టీల్ గాజు కాదా, నువ్వు లావు గాజు కాదా, నేను సన్న గాజు కాదా. వచ్చేసారా? మీకోసం వెయిట్ చేస్తున్నానండి. వెయిట్ చేస్తూ చేస్తూ బోర్ కొట్టి నాకు నేనే కామెడీ చేసుకుంటూ కామెడీ పాటల్లో ఇన్వాల్వ్ అయిపోయాను. ఎనీవేస్, కామెడీ అంటే గుర్తొచ్చిందండి. మా కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి డాన్స్ షోలో కామెడీ ఏంటి, సెంటిమెంట్ ఏంటి, ట్రాజడీ ఏంటి, ఇక సెంటిమెంట్లో వెరైటీస్, మదర్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్, చైల్డ్ సెంటిమెంట్, వాట్ నాట్, ఇలా నవరసాలు కనిపించేస్తున్నాయండి. నవరసాలు పండించేస్తున్నారు. మరి దీనికి కారణం ఏంటో కాస్త గెస్ చేయండి. క్యారెక్టర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్, వెరైటీ క్యారెక్టర్స్, మా మాస్టర్స్, మా పవర్ఫుల్ మాస్టర్స్. సో మా మాస్టర్కి తగ్గట్టుగానే వెరైటీ అవార్డ్స్ ఇద్దామని డిసైడ్ అయ్యానండి. అదేనండి అవార్డ్స్, డి అవార్డ్స్. సో డి అవార్డ్స్ ఇవ్వాలంటే గెస్ట్ ఉండాలి కదా. గెస్ట్ ఎందుకండి మనకు, మీరున్నారు కదా. మరి జడ్జ్ ఉండాలి కదా. జడ్జ్ ఏరి? ఇంకెందుకండి జడ్జు, నేనున్నాను కదా. నేనే డిసైడ్ అయ్యాను. ఇక ప్రొసీడ్ అవుదాం. డి అవార్డ్స్ ఇచ్చేద్దాం. సో ముందుగా కామెడీ అవార్డ్స్ అండి. ఎందుకంటే కామెడీ అంటే మనకు వీరే ఇష్టం కదా. సో ఆ కేటగిరీయే ముందు కన్సిడర్ చేద్దాం. సో కామెడీ కేటగిరీలో ఫస్ట్ ఎవరంటే మొత్తం ముగ్గురిని తీసుకున్నానండి. అత్తరు సాయేబో రారా అన్న మా అత్త, అదేనండి మన సమీరు. ఇక మా పిచ్చి మహారాజు, మంచి మహారాజు దీపక్. ఇక అంజలి పాపతో జాలీగా మున్సిపాలిటీ తోటలో ముద్దుగా జోలపాట పాడిన వినోద్. ముగ్గురేనండి. వరేవా, 80s లో అయితే ఇదో మంచి సినిమా టైటిల్ అయి ఉండేదండి. కానీ ఇప్పుడు నాకు పెద్ద పజిల్లా మారింది. అయినా పర్వాలేదు, ఈ స్టేజ్ పెద్దరాయుడిగా తీర్పు చెప్పాల్సిన బాధ్యత నా మీదే ఉంది. గత 18 years గా ఐ వాజ్ లైక్ ఎ ఫిష్. కొంచెం పెద్దరాయుడిగా ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయానండి. సరేగా అవార్డు ఇచ్చేద్దామా? ఇంకెవరండి, చంద్రముఖి చేతిలో చావు దెబ్బలు తిన్నా మన పిచ్చి మహారాజు దీపక్. దీపక్ ఇస్ కామెడీ కింగ్.
ఇక నెక్స్ట్ డేలో నేను ఇవ్వబోతున్నటువంటి అవార్డ్ ఖతర్నాక్ కంటెస్టెంట్ అవార్డ్ అండి. ఈ కేటగిరీలో 4 వచ్చారు. హరినాథ్ గురించి అందరికీ తెలిసిందే, ఆల్రౌండర్, కాన్సెప్ట్ల కింగ్ అండి. లోనికి దేవుడు బయటికి మృగము, విప్పని పొడుపు కథనే నేను. మృగమే చస్తే దేవుడు మళ్ళీ పెరిగేనా. ఇక మోనికా హెప్ హెప్ హుర్రే, హిప్పుతో షేక్ చేసిందంటే మనం అంతా శివర్ అవ్వాల్సిందే. కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయి నా మేనిలోన. ఇక రాజేశ్వరి, వావ్, ఎక్స్ప్రెషన్ క్వీన్. అరుణ్ అంటారా, స్ప్రింగ్ బాయ్ అండి. ఈ నలుగురి పర్ఫార్మెన్స్ చూచాక నోట్లో నాలుగు తిరగట్లేదు, మాట రావట్లేదు. జడ్జిమెంట్ అంటే ఇంత క్రిటికల్గా ఉంటుందా? కమిట్ అయ్యాకని అర్థం కావట్లేదు. అయినా ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. ఈ తొక్కలో డైలాగ్స్ అన్ని ఎందుకన్నాయా? అవార్డు ఇచ్చేద్దామా? మోనికా. కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయి నా మేనిలోన. కొంచెం గరళం కొంచెం మృతం ఉన్నాయి నా కళ్ళల్లోన. కొంచెం నరకం కొంచెం స్వర్గం ఉన్నాయి నా గుండెలోన. మరొక ఇంట్రెస్టింగ్ కేటగిరీ తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందామా? టేక్ ఎ బ్రేక్. వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి అవార్డ్స్. మడిసంటే కాసంత కళాపోసన ఉండాలి. మన నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ డైలాగ్. మరి బెస్ట్ డైలాగ్ కేటగిరీలో ఎవరుంటారండి ముందుగా? వేరెవరెందుకు దండగా, ముందు నేను ఉండగా. ఊరించి చెప్తుంది కాబట్టి ఉదయ భాను హై బాయ్. ఉదయ భానుతో పాటు ఇంకా చాలా మంది కాంపిటీషన్లోకి ఏదో ఊరికి తీసుకున్నామండి పోటీ ఉండాలని. వారెవరంటే మా ప్రత్యర్థి బాబా భాస్కర్ సార్ అండ్ మా బ్యూటీ బృందా మ్యామ్. అండ్ బ్యూటీతో పాటు బాయ్ కూడా ఉన్నారండి, గడ్డం బాయ్ తరుణ్ సార్. దుమ్ము దులిపేసి. అండ్ ది అవార్డ్ గోస్ టు నౌ నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ దిల్సే మూమెంట్ ఆన్ డే. మా హృదయాన్ని టచ్ చేసినటువంటి మూమెంట్. కృష్ణారెడ్డి సార్ కూతురు గుర్తుందా? చిన్న బుజ్జిది. మాస్టర్ ఎలిమినేట్ అయిపోయారనగానే ఏడుపు మొదలెట్టేసింది. బంగారం ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. డాడీ చూడు అస్సలు ఫుల్ స్మైల్లో ఉన్నారు. చీ 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 ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఫైనల్కి వెళ్తే డాడీ బాగుండేది కదా. మా డాడీ ఫైనల్కి వెళ్ళాలి. ఎప్పుడు మా డాడీ ఫైనల్కి వెళ్ళాలి. అశోక్ రాజా మాస్టర్ కామెడీ రౌండ్లో మనల్ని అందరినీ నవ్వించి చివరికి ఆయన ఏడ్చారు.
ఏ షోలోనైనా కాంపిటీటర్ తన ప్రత్యర్థి కోసం ఓట్లాడడం చూసారండి? అలాంటి అరుదైన అద్భుతం ఎక్కడైనా జరిగిందంటే కేవలం డీలోనే జరిగింది. బికాస్ ఇట్స్ డి ఫర్ దిల్. ఈటీవీ డి షో చూసిన అందరు వ్యూవర్స్కి నేను ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నారు, ప్లీజ్ మళ్ళీ నాకు ఓటేసి మా మాస్టర్ మళ్ళీ తీసుకురండి, ఈ డి షోకి తీసుకురండి ప్లీజ్. అండ్ ద మూమెంట్ ఇస్ మా మాస్టర్స్ అందరూ కంటతడి పెట్టిన మూమెంట్. ఈటీవీ డి షో చూసిన అందరు వ్యూవర్స్కి నేను ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నారు, ప్లీజ్ మళ్ళీ నాకు ఓటేసి మా మాస్టర్ మళ్ళీ తీసుకురండి, ఈ డి షోకి తీసుకురండి ప్లీజ్. ఇప్పుడు బస్తీ మే సవాల్ అవార్డు అండి, బెస్ట్ యాంకర్ అవార్డ్. దీనికి ఇద్దరే నామినీస్, బ్యూటీ नमस्ते वनकम सत श्री अकाल आदाब. वेलकम टू योर फेवरेट डांस शो टारगेट मैच फर्स्ट डी దుమ్ము దులిపేందుకు రెడీ అండ్ ద బెస్ట్. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ జెల్ ది దుమ్ము దులిపేందుకు రెడీ. ఇచ్చేస్తున్నానండి, బాబా భాస్కర్ కి అవార్డు ఇచ్చేస్తున్నాం. చలో జానేదో, లేదంటే వచ్చిరాని తెలుగులో నాతో ఫైటింగ్ చేసుకుంటాడు. మళ్ళీ నేను ఉన్న తెలుగు మర్చిపోతాను. ఎందుకు వచ్చింది శివ శివ. టేక్ ద అవార్డ్ భాస్కర్, టేక్ టేక్ టేక్. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ జెల్ ది దుమ్ము దులిపేందుకు రెడీ. హలో హలో హలో, వేర్ ఇస్ బ్యూటిఫుల్ ఉదయ భాను? సారీ ఫర్ వన్ కరెక్ట్ మేడం, నాట్ బ్యూటిఫుల్ బాను, సుమారుగానే బాలు. లేదు లేదు, బ్యూటిఫుల్ భాను. అది లేదు మాస్టర్, ఎక్కడ పోయింది? నేనే కంపేరింగ్. హ్యాపీ అందుకే గ్లారీ వస్తుంది, పర్వాలేదా? వెల్కమ్ టు షో. మాస్టర్ గారు మీరు వస్తే ఎలా ఉంటుంది తెలుసా? అది మీరు ఎలా మాస్టర్ ఇలా చేస్తారు? అవును, నేను ఇంత భయంకరంగా మాట్లాడతానా? మాస్టర్ ఏం జరిగిందో తెలుసా మాస్టర్? నన్ను మేకప్ రూమ్ లో లాక్ చేసి బాను చాలా బాగుంది శారీ అని చెప్పి లాక్ చేసి మీరు వచ్చేసారు మాస్టర్. ఏంటంటే ఆడియన్స్ అందరూ ఫీల్ చేశారు, ఎప్పుడు చూస్తే బాను వస్తుంది బాను వస్తుంది బాను వస్తుంది అని. ఆ చేంజ్ వరకు నేను వస్తాను వచ్చాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ రైట్ హియర్ రైట్ నౌ టమ్ 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 బ్రేక్. టేక్ బ్రేక్. వచ్చేసారా? వెరీ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి అవార్డ్స్. The most dishing moment on D. మా మాస్టర్స్ కి జడ్జెస్ కి మిస్అండర్స్టాండింగ్ వచ్చేసి ఓ పెద్ద గొడవ అయిందండి. డిషిమ్. ఎక్కడి దాకా వెళ్ళింది ఆ గొడవ అంటే జడ్జెస్ వాకౌట్ చేశారు. అంత సీరియస్ అయింది. ఐఎమ్ సారీ, నేను టైం వేస్ట్ చేయాలని ఇక్కడ కూర్చోలేదు. జడ్జ్మెంట్ ఇస్ డన్. ఓకే, బాయ్ బాను, బాయ్. సీ యు. లెట్స్ గో. బాయ్.
మాస్టర్ గారు ప్లీజ్ కూర్చోండి కూర్చోండి మాస్టర్. And the next nominee, Ashok Raja, Judgment Day. Wrong judgment. And the next nominee, ఉద్రేకంతో ఊగిపోయిన రాకేష్ మాస్టర్. తరుణ్ మాస్టర్, బృందా మాస్టర్ బాగా చెప్పారు. కానీ సంథింగ్ సంథింగ్ అనే పాటకి ఫస్ట్ పల్లవి నుంచి అయిపోయేంత వరకు తన పక్కన రైట్ సైడ్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పేరేంటి? గణేష్ అన్న. గణేష్. మెయిన్ రోల్ మీరా గణేష. సో జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు కూడా అది చూస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. పాట మీరు పాడుతున్నారు, గణేష్ పాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. సో జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు దీన్ని చూసి పక్కాగా మార్క్స్ వేస్తే బాగుంటుందని నా ఆశ. యాక్చువల్లీ ఫుల్గా అతను పాడలేదు కదా, సో అది పెద్ద కాదు, ఇది పెద్ద విషయం. ఎందుకంటే కొరియోగ్రాఫర్స్ మనం ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు కూడా మాకన్నా పెద్దవాళ్ళు. ఏంటంటే చిరంజీవి గారు ఒక పాట పాడుతున్నారు, బంగారు కోడి పెట్టాను. అతను పాడుతూ పక్కన డ్యాన్సర్ పాడితే మాస్టర్స్ మేము ఒప్పుకోం. ఎందుకంటే అది కోరస్ కాదు. బాగా ఆలోచించాలి. నేను ఎవరి మీద తప్పు పట్టడం కాదు, తెలుగు ప్రేక్షకులు ఆంధ్ర వాళ్ళు చూస్తున్నారు ఇక్కడ. It's not a major issue. It's Arun, what you've done is good. And the award goes to Ashok Raja. Wrong judgment. జడ్జిమెంట్ రాంగ్. ఫస్ట్ ఎవరు? వినోద్. ఆయన యాక్చువల్గా సాంగ్లో పాడలేదు. రాంగ్ జడ్జిమెంట్. ఫుల్ సాంగ్ పాడలేదు. కంటెస్టెంట్ ఎవరు? ఫస్ట్ రామ్మా. నో ప్రాబ్లం, నేను ఓకే. ఐఎమ్ ఎలిమినేషన్ వెరీ హ్యాపీ. బట్ ఫస్ట్ సెకండ్ జడ్జిమెంట్ రాంగ్. సారీ మాస్టర్జీ, సారీ బృందా మాస్టర్జీ. అంటే లిప్ మూమెంట్ వచ్చి అది సెకండరీ. ఫస్ట్ వచ్చి మనం చూస్తున్నాం ఏంటి, అది పర్ఫార్మెన్స్. అదే మాస్టర్జీ కరెక్ట్గా చేసింది రాజేశ్వరి ఓన్లీ. యాక్చువల్గా ఎవరో తప్పు, ఎవరో మిస్టేక్ వద్దు. భాస్కర్జీ కంటెస్టెంట్ ఆయన ఫస్ట్ అంటే అందరూ డిస్కషన్ అయింది అక్కడ. ఇలా కూర్చుంటే ఏ రాదు, ఓపెన్గా మాట్లాడండి. ఎందుకు అలా కూర్చుంటే ఎందుకు డిస్కషన్? అది మన కష్టం, కంటెన్షన్ పాడలేదు, సారీ. నెక్స్ట్ టైం నీ తప్పనని కూడా భాస్కర్జీ ఇట్స్ జడ్జిమెంట్. అయినా అందరూ చూశారు కదా, రాజేశ్వరి ఎక్సలెంట్, ఎక్సలెంట్. రాజేశ్వరి చేసింది ఎక్సలెంట్, మోనికా చేసింది ఎక్సలెంట్. సరే వారిద్దరు ఫస్ట్నే మనకంటే. అది కాదు మా, అదే మీరు చెప్పకూడదు మా. జడ్జిమెంట్ అక్కడి నుంచి కావాలి. ఓకే, మన డి అవార్డ్స్ లో నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ కాపీ క్యాట్ అవార్డ్. బాబు, ఈ అవార్డు కోసం పోటీ చాలా గట్టిగా ఉందండి. చాలా మంది అద్భుతంగా కాపీ క్యాట్స్ గా మారారు. కావాలంటే చూడండి. ఏమి అలా చూస్తున్నారు? బానదా పెరిగే బోరు సుమ్మా బా తల తింటుంది. నేనే బాబా కాల్ గట్ మార్క్స్ ఫస్ట్. నా ఫస్ట్ చెప్పాలి, నేను యాంకర్ యా, నీ మీసం అంతా పీకేస్తాను. కాల్ గట్ మార్క్స్ ఫస్ట్. దుమ్ము దులిపేందుకు అంటే ఈరోజు మీరు బృందా మేడమా? అంటే కృష్ణారెడ్డి సార్, తరుణ్ సార్? Sure. Baby, your entry is very fantastic. And your round is very fabulous. Anyhow, I love you, baby. Total ga enna solludu telugulo chimpi 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 chippeshavu. గుడ్ అని చెప్పొచ్చు, వెరీ గుడ్ అని చెప్పొచ్చు, ఎక్సలెంట్ చెప్పొచ్చు. వన్ మోర్ బాను,
ఏదైనా ఇక్కడ పెట్టుకో. అందరికీ నమస్కారం, కెమెరాకు కూడా నమస్కారం, ఆ స్టేజ్కి ఒక నమస్కారం, కళా తల్లికి పెద్ద నమస్కారం. భాను ఈరోజు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు, బాగా ఆడియావమ్మా. భగవంతుడు నువ్వుకి చాలా మంచి లైఫ్, మంచి జ్ఞానములు అన్నీ ఇవ్వాలని నేను ప్రార్థించుకుంటాను. అప్పుడు నేను వచ్చినప్పుడు బృంద చిన్న పిల్లలు. ఈ అవార్డు మాత్రం నాదేనండి, ఎందుకంటే బాబా భాస్కర్ గారు నేను చాలా బాగా చేశాను. ఎస్, సో ఈ అవార్డు మనమే తీసుకుంటాం. జడ్జ్ నేనే కదా, నాదే అవార్డు. మన డి అవార్డ్స్లో నెక్స్ట్ అవార్డ్ మోస్ట్ కంటతడి క్యారెక్టర్ ఆన్ డి. ఇందులో కూడా చాలా మంది ఉన్నారు, నేను కూడా. వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు మిస్ యూ. ప్రతిసారి ఏదైనా సెన్సిటివ్ సిచ్యువేషన్ ఏది వచ్చినా కూడా నేను రాకేష్ మాస్టర్ అని పిలవడం, మీరు మాట్లాడడం. This is a competition. You should not cry. Okay? Nobody should cry. Even the other participants, nobody should cry. That is the next step for everybody in future. Okay? That is the next step. Don't feel bad when you eliminate. Okay? నేను అతని పక్కనే నేను కూల్ జయంత్ కూర్చునే ఉంటామండి డే 1 నుంచి, ఏ టీం ఉన్నప్పటి నుంచి. ఇక్కడ వచ్చి నాకు ఏజ్ లేకుండా చాలా క్లోజ్ అయ్యారు, అది మా భాగ్యం. తర్వాత నిన్న పొద్దున అతనికి లైట్గా చెస్ట్ పెయిన్, నా పక్కనే చెప్పారు, నోబుల్ ఇక్కడ కొంచెం లైట్గా ఇది చేసావా అన్నారు. నేను చేశానండి. అప్పుడు నా తండ్రి చేసినట్టు, నా తండ్రి ఇలాగ అతను కొంచెం దించేయండి. నిన్న చెస్ట్ పెయిన్ మధ్యాహ్నం ఇంత టాబ్లెట్ వేసుకొని ఎవరాది యంగ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు ఇలాగ ప్రోగ్రామ్ ఇవ్వచ్చా? కొంచెం దించేయండి. అండ్ ద విన్నర్ ఇస్, మన జడ్జెస్కి ఎప్పుడైనా కష్టమైంది అనుకోండి జడ్జిమెంట్, టై పడేస్తారండి, టెన్షన్ ఉండదు. సో ప్రస్తుతం నేను అదే చేస్తున్నాను. టై పడిందండి ఇద్దరికి. నేను నోబుల్ సార్, నోబుల్ సార్ నేను, నోబుల్ సార్, నోబుల్ సార్ నేను. మన డి డాన్స్ షోలో బెస్ట్ సింగర్ అవార్డ్ and the nominees are பொன்னிறத்து மெல்லிடையில் பூவாட பொட்டு வைத்த வண்ண முகம் நீராட பொன்னிறத்து மெல்லிடையில் பூவாட பொட்டு வைத்த வட்ட முகம் நீராட बहुत प्यार करते हैं तुमको सनम, बहुत प्यार करते हैं तुमको सनम. ఢీకి వస్తావా, చార్కి వస్తావా, చల్లి వస్తావా, వచ్చి బాణ చూస్తావా, వచ్చి బాణ చూస్తావా. and the award goes to मिलेंगे जो तुमको मिलेंगे जो तुमको बताएंगे हम, बहुत प्यार करते हैं तुमको सनम. మరొక ఇంట్రెస్టింగ్ కేటగిరీ తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందామా? టేక్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి. దుమ్ము దులిపేందుకు రెడీ. నెక్స్ట్ కేటగిరీ ఇస్ బెస్ట్ చిత్ర విచిత్ర గెటప్స్ అండ్ డి. హ్యావ్ ఎ లుక్. నామినీస్ ఆర్ now the CV award goes to, Chitra Vichitra Getups award goes to ఇక కాస్త సీరియస్ అయిపోదామండి. డీలో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి మాస్టర్ ఎవరు? ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి మాస్టర్ కేటగిరీలో ఎవరున్నారు? ఎవరు ఆ మాస్టర్ పీస్ని అందించింది? ఆ పర్ఫార్మెన్స్ చూడగానే కళ్ళు చెమర్చి గుండెకు హత్తుకోవాలనిపించి హృదయం ద్రవించింది. మరి ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, ఆ కేటగిరీలో ఉంది శివశంకర్ మాస్టర్, 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 శివ 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 శివశంకర్ మాస్టర్. So Shivashankar Master అనేది the way he danced was so beautiful and I was in tears seeing the show. My favorite dancer శివశంకర్. చిన్నప్పుడు ఇప్పుడు కూడా చేస్తున్నాడు. 61 yearsలో కూడా చాలా బాగా చేస్తున్నాడు. He is very great in expressions.
నేను అన్నిసార్లు శివ 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 శివశంకర మాస్టర్ అని ఎందుకన్నానో అర్థమైంది కదండి. జనరల్గా రామాయణం లాంటి కావ్యాన్ని సినిమా తీయాలన్నా సీరియల్ తీయాలన్నా కొన్ని వందల మంది కావాలండి, కొన్ని వందల మంది ఎఫర్ట్స్ పెట్టాలి. బట్ ఆ ఎఫర్ట్స్ అన్నీ ఒక్కరే పెట్టారు. అందరి ఎఫర్ట్స్ ఒక్కరే పెట్టి మాస్టర్ పీస్ని మనకు అందించారు మా శివశంకర్ మాస్టర్. అందుకే ఆ కేటగిరీలో అవార్డు వారికే దక్కింది, వారొక్కరికే దక్కింది. sound.
సో ఇవ్వండి డి అవార్డ్స్. ఇవాళకి ఖేల్ కథం పైసా హజం. ఇక వచ్చే వారం ఏముంటుందో తెలుసా? యాక్చువల్లీ వచ్చే వారం గొడవ మీకు ఎందుకండి ఇప్పుడు? వచ్చే వారం చూస్తారు కదా, నేను వస్తాను కదా, చెప్తాను కదా, అప్పుడు తెలుసుకోవచ్చు కదా. మరి అప్పుడే తెలుసుకుందరు కానీ ఇప్పుడు వెళ్ళండి, పోండి ప్లీజ్. గుడ్ నైట్.